అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత తరలివచ్చారు. అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం ఈరోజు డిమాండ్ ఏం చేస్తున్నామంటే లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. దానికి కారణం ఏంటంటే డిఎస్సి అభ్యర్థుల ఎంపిక ఏదైతే మొన్న అయ్యిందో డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అంతా కూడా బూటకం. ఎందుకంటే 421 పోస్టులు ఏవైతే 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయో ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టులన్నీ కూడా డైరెక్ట్గా వితౌట్ ఎగ్జామినేషన్ రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 4 అలాగే జీవో నెంబర్ 47 రెండు జీవోలు 2025 4వ నెలలో రిలీజ్ చేసి అందులో పొందపరిచింది ఏంటంటే ఎవరు ఎగ్జామినేషన్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఉంటే ఇచ్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. చాలా పకడ్బందీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. అది వైఎస్ఆర్